హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా అన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు అమెజాన్ లోనే ఒక బ్యూటిఫుల్ సేల్ రన్ అవుతుంది. అది వచ్చేసి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అన్నమాట. ఇది 12th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ వరకు నడుస్తుంది. మినిమం 40% ఆఫ్ ఆన్ ఆల్ టాప్ బ్రాండ్స్ అన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను, లైక్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ఫర్ దిస్ వింటర్ సీజన్ అన్నమాట. ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ డ్రై స్కిన్, ఇది ఒకసారి ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్ అండి. ఇది బయోటిక్ ఆయుర్వేదిక్ ది కోకోనట్ బ్రైట్నింగ్ ఇన్స్టెంట్ గ్లో క్రీమ్. ఇట్స్ వెరీ మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్, అన్ని రకాలన్నమాట. ఒక డ్రై స్కిన్ పీపుల్ కి ఏమేమి కావాలో అవన్నీ ఉంటాయి. మీకు పిల్లలకి మీరు చేస్తే ఇక్కడ నోస్ దగ్గర కట్ అయిపోతాయి, అలాంటప్పుడు ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రీమ్. నేను ఎప్పుడు నా స్కిన్ డ్రై ఉన్న ఇదే నేను యూజ్ చేస్తాను. ఇట్స్ లైక్ ఎన్ని టబ్బులు ఇప్పటికి వాడుంటానో నాకే తెలీదు. అండ్ ఇది చాలా చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. లైక్ డీప్ మాయిశ్చరైజింగ్ ఏదైతే మనకు కావాల్సి ఉంటుందో అది చాలా బాగా చేస్తుంది. దీని ప్రైస్ కూడా అంత ఎక్కువేం కాదు. ఇది 250 రూపీస్. ఒక కొన అంటే ఒక నెలన్నర ఆరాంగా వచ్చేస్తుంది. సో మీకు కనుక బీభత్సమైన డ్రై స్కిన్ ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి. బయోటిక్ కోకోనట్ బ్రైటనింగ్ ఇన్స్టెంట్ గ్లో క్రీమ్ అనమాట. ఓకేనా, అది మన ఫస్ట్ ఇది. దెన్ డోంట్ ఫర్గెట్ యువర్ సన్ స్క్రీన్. మీరు కనుక బయటకు వెళ్తుంటే మనకి వింటర్ సీజన్ లో సన్ స్క్రీన్ మనం ఇష్టం పడము, బట్ వింటర్ లో కూడా ఈక్వల్లీ కావాలి. సన్ ఉంటది కాబట్టి మనకి తెలియదు అనమాట. అక్వాలజికా అది డ్యూ సన్ స్క్రీన్ లోషన్. ఇది SPF 50++. వచ్చేసి చెర్రీ టమాటో హైర్లానిక్ యాసిడ్ ఉంటది, రిమూవ్ స్ట్రాన్ అండ్ హైడ్రేట్. ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది ఎటువంటి వైట్ కాస్ట్ అనేది మన ఫేస్ మీద రానివ్వకుండా ఉంచుతుంది అనమాట. చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. ఇది మనకి ఇలాంటి ప్యాకేజింగ్ లో వస్తుంది. వెరీ బ్యూటిఫుల్ ప్యాకేజ్. అండ్ క్రీమ్ వచ్చేసి ఇలా ఉంటది. ఫస్ట్ మీరు అది అప్లై చేసి తర్వాత ఇది అప్లై చేయొచ్చు. మీకు చూసారా ఎటువంటి వైట్ కాస్ట్ ఉండదు, దానివల్ల మనకి నీట్ గా అనిపిస్తుంది అనమాట. అక్వాలజికా సన్ స్క్రీన్ అన్ని చాలా చాలా బాగుంటాయి. మీరు కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఇది ఒకటి నేను తీసుకున్నాను, చాలా బాగుంటది. మీరు కావాలంటే ట్రై చేయండి. ఫాక్స్ టైల్ ఇల్యూమినేటింగ్ సూపర్ గ్లో మాయిశ్చరైజర్ అన్నమాట. ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా ఇదే మాయిశ్చరైజర్ లా వాడలేరు. ఒక మాయిశ్చరైజర్ అప్లై చేసి దాని తర్వాత ఇది సెకండ్ మాయిశ్చరైజర్ లా యూజ్ చేయాల్సి వస్తుంది. మీకు కనుక ఆయిలీ స్కిన్ ఆర్ నార్మల్ స్కిన్ ఉంటే ఈ మాయిశ్చరైజర్ సరిపోతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తూ ఉంటారు, అది మంచిది కాదు. సో ఇదేంటి అంటే మనకి తెలియని ఒక చిన్న గ్లో తెప్పిస్తుంది అనమాట మన ఫేస్ లోని. అందుకోసం మీరు కావాలి అనుకుంటే యూజ్ చేయొచ్చు. ఇది నైట్ టైం కూడా చాలా చాలా బాగుంటది మీ ఫేస్ మీద అన్నమాట. ఇది ఒకటి. దాని తర్వాత ఇంకొకటి హెప్పెన్ వాళ్ళది జ్యూయి ప్రెప్. అంటే ఈ వింటర్ సీజన్ లోని ఈ సీజన్ లో మనకి గ్లోయింగ్ స్కిన్, మాయిశ్చరైజింగ్ గా చాలా గ్లోగా ఉంటే బాగుంటది అని చెప్పి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్న నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది కూడా చాలా చాలా బాగుంటది. ఇట్స్ వెరీ క్యూట్ ప్యాకేజింగ్. అండ్ ఇది కూడా చాలా జ్యూయి, అంటే మీరు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ అన్నది సరిపోతుంది అనమాట. ఇట్స్ లైక్ వెరీ మైల్డ్, క్రీమీ, మిల్కీ కైండ్ ఆఫ్ లోషన్ అనమాట. చూడు, ఇది లోషన్ లాగా ఉంటది, నాట్ లైక్ బటర్ క్రీమ్ అలా కాకుండా అలా ఉంటది. నేను మీకు చూపిస్తాను. దీని ప్యాకేజింగ్ అయితే మస్తు క్యూట్ ఉందబ్బా. ఎలా ఉంటుందా, మనకి ఒక కొంచెమే సరిపోతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కెమెరా ఇలాంటివి క్యాప్చర్ చేయలేదు, కానీ ఒక స్లైట్ గ్లో ఏదైతే ఉంటుందో అది తెప్పిస్తుంది. దీని పేరే గ్లో డ్రాప్స్ లాంటిది కదా. ఓకే, అదనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ గిఫ్టెడ్ మై సెల్ఫ్ దిస్ బ్యూటిఫుల్ కలర్ బార్ మ్యాడ్ మ్యాజిక్ అనే ఒక లిప్స్టిక్ నేను కొనుక్కున్నాను. టడంటడా, ఇది మనకి ఇందులోని ఇలా వస్తుంది. రీఫిల్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇది మ్యాగ్నెటిక్ కేస్ వేరేగా వస్తుంది, దీంట్లో మనం పెట్టుకోవాలి. ఇది వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ చూసారా. అండ్ కలర్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ పింక్ టోన్, బ్రౌనిష్ రెడ్ కాదు పింకే. ఇది దగ్గర నుంచి చూస్తే ఒక రకమైన మెల్మెట్ మ్యాట్, ఒక గీతల లాగా ఉంటది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కలర్. చూడండి, వెరీ వార్మ్ టోన్, పింకిష్, బ్రౌనిష్, పర్పుల్ అన్ని మిక్స్ చేసి ఉన్న ఒక బ్యూటిఫుల్ టోన్. ఆల్మోస్ట్ అందరి స్కిన్ టోన్స్ కి ఇది సూట్ అవుతుంది. నాకు చాలా చాలా నచ్చింది. ఆ రోజు నేను పొంచాను అనమాట. అండ్ ఇట్ కమ్స్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ప్యాకేజ్ అనమాట. పర్ఫెక్ట్ గిఫ్ట్ టు యువర్ సెల్ఫ్ ఆర్ మీ
లవ్డ్ వన్ కోసం కూడా మనం గిఫ్ట్ గా ఇచ్చుకోవచ్చు ఈ కలబా లిప్స్టిక్ ని. ఓకేనా, అవి నేను తీసుకున్నాను ఈ సేల్ లో. వచ్చేసి ఇది మీకు ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు అల్టిమేట్ బ్రాండ్ సేల్, మినిమం 40% ఆఫ్ ఆన్ టాప్ బ్రాండ్స్ అన్నమాట. మీరు కావాలి అంటే వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా, అండ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ రోజు మనం బ్రాకలీ స్టర్ ఫ్రై చేసుకుందాం. ఇట్స్ సో ఈజీ అండ్ సో హెల్దీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లోనే మంచిగా వస్తుంది కదా. ఇది నేను తీసుకొచ్చి ఆల్మోస్ట్ 6 days అయిపోయింది అనమాట. లాస్ట్ ఫ్రైడే ఎప్పుడో తీసుకొచ్చాను. 6 days అయిపోయింది. ఇంకో 2 రోజులు అంటే దీని నుంచి పువ్వులు వచ్చేస్తే ఏమో అని భయం వేసింది. నేను ఏడేదో చేసేద్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. మలై బ్రాకలీ చేద్దామా, బ్రాకలీ సూప్ చేద్దామా, ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఇన్ని రోజుల నుంచి వాడలేదు. ఇంకా నాకు ఈరోజు వాడకపోతే ఇంకా దీని ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది పోతుంది అని చెప్పి స్టర్ ఫ్రై చేసేద్దామని డిసైడ్ అయ్యా. అండ్ మలై బ్రాకలీ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా ఆర్డర్ చేసే ఒక రెసిపీ అనమాట. నాకు చాలా చాలా నచ్చుతుంది. మీకు తెలుసా, బ్రాకలీ అన్నది మ్యాన్ మేడ్ థింగ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ న్యాచురల్ కాదంట, ఇది మ్యాన్ మేడ్ అంట. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం కనుక ఆ బ్రాకలీని మనం ఓపెన్ చేయకుండా అంటే కట్ చేసేయకుండా అలాగే ఉంచేస్తే అదొక ఫ్లవర్ వాజ్ లాగా పెద్దగా చెట్టు పువ్వులు అవుతాయి. ఇందులో ప్రతి గింజ ఒక పువ్వులాగా అయ్యి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఒక్కసారి గూగుల్లోని బ్రాకలీది ఫ్లవర్స్ అని చెక్ చేయండి. ఇది బ్రాకలీ అన్నది ఇది వెజిటేబుల్ కాదు, ఇది కైండ్ ఆఫ్ ఫ్లవర్ అవ్వకముందే మనం తీసి తినేస్తాం అనమాట. సో మీరు ఎప్పుడైనా బ్రాకలీ గురించి ఆలోచించారా? నాకు బ్రాకలీ చాలా హెల్దీ అని మనకి ఈ మధ్యన అంటారు. మా చిన్నప్పుడైతే బ్రాకలీ మేము చూడలేదు. నాకు బ్రాకలీ తెలుసు ఒక ఢిల్లీలో ఉన్నప్పటి నుంచి. కలకత్తాలో కూడా మేము ఎక్కువ బ్రాకలీ తినలే. దాని తర్వాత ఢిల్లీలో బాగా దొరికేది అనమాట. చలి ప్రదేశాల్లో ఎక్కువ దొరుకుతుంది కదా అటుపక్క. అందుకోసం ఈ బ్రాకలీకి నేను ఎలా చేస్తున్నానంటే జస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నా, మంచిగా కట్ చేసా, అందులో ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేసి మంచిగా వాటర్లో వేసి కడిగేసా 2 సార్లు. కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు నేను బాయిల్ చేశాను అనమాట. స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం స్టర్ ఫ్రై చేసినప్పుడు కూడా కుక్ అవుతుంది కాబట్టి మరి ఆ క్రంచ్ మొత్తం పోతుంది అనమాట స్టీమ్ చేస్తే. అందుకే స్టీమ్ అవసరం లేదనిపించింది. అందుకోసం నేను వాటర్లో స్టర్ చేశాను అనమాట. స్టర్ చేయలేదు, ఏం చేశాను, బ్లాంచ్ చేశాను. ఓకేనా. తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను, ఒక 2 స్పూన్ల నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను. ఇందులో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్లిక్ అనమాట. నేను ఒక ఫుల్ గార్లిక్ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. బోల్డ్ అంతా గార్లిక్ని, మొత్తం బ్రోకలీ అంతా గార్లిక్ ఫ్లేవర్ వస్తుంది. దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్. దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడితే సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్. మెయిన్ టేస్ట్ మొత్తం గార్లిక్ నుంచి, ఆయిల్ నుంచి ఆ బ్రాకలీకి అంటుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో చాలామంది మళ్ళీ సోయా సాసు, కెచప్, ఇది అది అన్నీ యాడ్ చేస్తుంటారు. అవన్నీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లో మెయిన్లీ నవంబర్, డిసెంబర్లో మనం కూరలన్నీ ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ చాలా చాలా టేస్టీ వెజిటేబుల్స్ వచ్చే సీజన్ కాబట్టి లెట్స్ కీప్ ఇట్ రా అండ్ హెల్దీ అండ్ యమ్మీ అనమాట. మీలో ఎంతమందికి బ్రాకలీ సూప్ ఇష్టం అన్నది నాకు చెప్పండి. నాకైతే అసలు నచ్చదు. నాకు పాస్తాల్లో వేసుకున్నప్పుడు, తర్వాత ఇలా స్టర్ ఫ్రైస్ చేసుకున్నప్పుడే నచ్చుతుంది. జస్ట్ మనము చేసేస్తాం, ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత హ్యాపీగా అన్నంతో నంచుకుని ఆ మమ్మని తినేస్తాం అనమాట. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ బోల్డ్ అని సెసమీ సీడ్స్, పీనట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. ఇంతలోనే ఇది చాలా టేస్టీ వచ్చేస్తుంది. నేను కొద్దిగా అన్నం తీసుకున్నా అండ్ బోల్డ్ అంత బ్రోకలీ తీసుకుని ఆ మమ్మని లంచ్ అన్నది చేస్తాను అనమాట. అది ఈరోజు వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. బ్రోకలీ మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే తెచ్చుకోండి, ఆ మమ్మని తినేయండి. ఇది నా లంచ్ ప్లేట్. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఎంత చేసుకున్నా. బాయ్.